ముఖ్యంగా రేట్ రివిజన్ అంటే గత 2018 నుంచి ఈ ప్యాకేజ్ రేట్స్ అలాగే ఉండిపోయినాయి. ఖచ్చితంగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాట్లాడి ఈ రేట్ రివిజన్ చేయించుకోవాలని పలు రకాలుగా ప్రయత్నించాం. అయితే రేట్ రివిజన్ నుంచి ఈరోజు బాబు మా బకాయిలు చెల్లించండి అనే పరిస్థితికి వచ్చాం. ముఖ్యంగా ఆ రోజు 2,000 కోట్ల రూపాయలు 2,200 కోట్ల రూపాయలు బకాయిలు ఉంటే మాకు నెట్వర్క్ హాస్పిటల్ ఆ రోజే పనిచేయలేని పరిస్థితి. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు 3,500 కోట్లకి మా బకాయిలు పెరిగినాయి. మార్చి 7వ తేదీన మేము నోటీస్ జారీ చేయడం జరిగింది. ఏప్రిల్ 7వ తేదీ నుంచి పూర్తి స్థాయిలో ఉచిత వైద్య సేవలు ఎన్టీఆర్ వైద్య సేవ మరియు ఈహెచ్ఎస్లో ఆపేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా యూట్యూబ్లోకి వెళ్ళి కడప వార్తను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లు మీ జి రమణయ్య, ఎడిటర్, కడప వార్త.